సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు సంపత్ రెడ్డి జెండా ఆవిష్కరించి వందనం సమర్పించారు. అనంతరం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్స్తో కలిసి ఆయన మాట్లాడారు. అమలుకు సాధ్యం కాని హామీలు, గ్యారంటీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారం చేపట్టిందని విమర్శించారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేంత వరకు బీఆర్ఎస్ ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తుందన్నారు. పట్టణ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సోమిరెడ్డి, మేర సత్తయ్య, కొర్తివాడ లక్ష్మణ్ పాల్గొన్నారు. 80వ సంవత్సర స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. అలాగే స్వతంత్రం గురించి ఎలా కొట్లాడినామో బీఆర్ఎస్ పార్టీ కూడా మన తెలంగాణ సాధించుకోవడానికి అట్లా కొట్లాడి సాధించుకున్నాం తెలంగాణ. అలాగే సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా 10 ఏళ్ళు మార్చి ఇప్పుడున్న ఈ పరిస్థితులలో కూడా అందరం ఇప్పుడు మళ్ళీ ఏకదాటిపై ఇంతే ఘనంగా చేసుకొని ఇక్కడ మేమందరం జమవడం జరిగింది. ఎలాగంటే ఇప్పుడు సాధించుకున్న బంగారు తెలంగాణను ఇవాళ రకరకాల ఇలా రేషన్ కార్డుల పేరు మీద అని చెప్పి ఉన్న రేషన్ కార్డు పాత పెన్షన్లు తీసేసి కొత్త పెన్షన్లు ఇచ్చుడు, కొత్త రేషన్ కార్డులని ఉన్న రేషన్ కార్డులని కార్డులు చేంజ్ చేసి వాళ్ళు ఇచ్చుడు ఇవాళ మా సిద్దిపేటలో ప్రోగ్రాం జరుగుతూ ఉన్నది. దేనికి కానీ ఏమున్నా మీ ప్రజలు ఇంకా 2 నెలల్లో బుద్ధి చెప్తారు. మాకు ఈ సాధించుకున్న తెలంగాణను మళ్ళీ కూడా మేము కొట్లాడి